ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. కేసీఆర్ గారు తూతూ మంత్రంగా బయటికి వెళ్ళి పరామర్శలు చేసినా కానీ ఇంతవరకు వాటి డబ్బులు ఆ రైతులకు అందలేదు. అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా 420 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకునే మీరు నిన్నగాక మొన్న అకాల రాళ్ల వర్షానికి ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, తంగలపల్లి మండలంలో సుమారుగా 900 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి దానికి గాను గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రైతుల కోసం దీక్ష చేసినారు. దానికి గాను ఎకరాకు ఒక 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారు. ఇదైతే రైతులు లాగౌట్ పెట్టుకొని కష్టపడి డబ్బులు బయట తీసుకొని వచ్చి వ్యవసాయం చేసినారో లాగౌట్ కూడా రాని పరిస్థితి ఉంది. కనుక ఎకరాకు 20,000 తోటి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ గారు